నందిగామలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం అయితే మొదలైంది. ఈరోజు గ్రాడ్యుయేషన్ అందరూ కూడా ఉదయాన్నే వచ్చి వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే భారీగా ఉన్నాయి. అలాగే పోలీసు వారు అయితే మంచి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే ఇక్కడ లోకల్గా వచ్చి కూర్చోవడంతో పోలీసు వారు అయితే వాళ్ళని హెచ్చరించి పంపిస్తున్నారు. అటుపక్క మనం పోలీసులు వాళ్ళని అయితే చూడొచ్చు, వాళ్ళతో వాగ్వాదం అయితే జరుగుతుంది. కొంతమందిని బయటికి పంపించేస్తున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఎలాంటి గొడవలు అయితే జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఇక్కడ పోలీసు వారి మీద అయితే ఉంది. అలాగే లోపల సిఐ వైవిఎల్ నాయుడు ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోలాహలాన్ని మనం లోపలికి వెళ్ళి చూద్దండి. బాగానే ఉంది. బాగానే ఉందా? మొత్తం ఇక్కడ ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా? అసౌకర్యాలు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, బాగా చేశారు, అంతా బాగానే ఉంది. కంప్లైంట్ ఏమి లేవు, కామెంట్లు కానీ కంప్లైంట్ ఏమి లేవు. బ్రహ్మాండంగా జరిగింది ఓటింగ్, ఇబ్బంది ఏం లేదు. లోకలే కదా? లోకలే. మీ పేరండి? బుచ్చిబాబు. థ్యాంక్ యూ. చెప్పండి మాస్టర్. నా పేరు సత్యనారాయణ. దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను టీచర్గా పనిచేస్తున్నాను. పోలింగ్ బాగా క్రమశిక్షణ జరుగుతుంది. అయితే సెల్ ఫోన్ తీసుకురావద్దని అంటున్నారు. మరి సెల్ ఫోన్ ఏదైనా ఆధార్ కార్డు నెంబర్ కావాలన్నా సరే అది ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉపయోగించినప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడాలి. కానీ ఎంతోమంది ఉద్యోగస్తులు పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒకళ్ళు మాట్లాడాలి. ఈ విషయంలో అది చాలా తప్పు కదా. ఫోటో కావాల్సి వస్తుంది, నెంబర్ కావాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కంపల్సరీ సెల్ ఫోన్ అవసరం అవుతుంది. అది కొద్దిగా మేనేజ్మెంట్ వాళ్ళ దృష్టిలోకి వస్తే వెరిఫికేషన్ కంపల్సరీ అడుగుతున్నారు. ఐడెంటి కార్డు అడుగుతున్నారు, ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఉంది, స్లిప్ ఇస్తారు. స్లిప్ ఏజెంట్ అంటే మాట్లాడాలి. మొత్తం లాగా కూర్చుంటున్నారు. ఏజెంట్ ఒక అమ్ముకున్నారు, ఆయన అడగకూడదు కదా. మేము అంత తక్కువ పెట్టుకోవద్దు, అదే తప్పు తీసుకోలేదు. ఫోటో ఉంటే చాలు, మా స్టాంప్ ఉంటే చాలండి అన్నారండి. మా స్టాంప్కి ఇల్లు ఉండాలన్నారు కదా, అందుకని మేము తీసుకురాలేదు అన్నాను. ఆయన ఊరుకున్నారు, ఇంకా అందుకని ఏం జరగలేదు. ఇలాంటి విషయాలు మీరు దృష్టిలో తీసుకురావాలి. సెల్ ఫోన్ తీసుకురాకూడదు అంటున్నారండి. పనిచేసే ఎంప్లాయీస్ దగ్గరకు వస్తున్నారు. దాదాపుగా 12 కావస్తుంది. సెల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఏమైనా కెమెరాలు మనం ఫోటో తీసినప్పుడు అలా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాలి. కానీ బై హ్యాండ్ పట్టుకొని ఉన్నప్పుడు బుద్ధుందా అని అడగటం కరెక్ట్ కాదు. ఒక అతను అన్నాడు, ఎంప్లాయ్ అన్నాడు, నన్ను అన్నారు. అది కరెక్ట్ కాదు కదా. నా పేరు ప్రసన్న అండి. సీసీ కెమెరాలు అక్కడ ఆన్ చేసి ఉన్నాయి. ఆ సీసీ కెమెరా అక్కడ ఆన్ చేసి ఉన్నాయి. బుద్ధుందా అంటే ఆయన ఒక ఎంప్లాయీ ఉండి ఒక టీచర్ని పట్టుకొని బుద్ధుందా అంటాం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సెల్ ఫోన్ లోపలికి అనుమతించట్లేదండి. ఇప్పటి నుంచి నేను ఎప్పుడైతే అట్లా ఊరికి బై హ్యాండ్ ఇలా పట్టుకొని ఉన్నానండి, అది పట్టుకోవడం కూడా తప్పంట. అప్పటిదాకా అందరు తీసుకొని వెళ్ళారు, నేను కూడా తీసుకొని వెళ్ళాను. ఆ మాట అన్నారు, అది కరెక్ట్ కాదు నా ఒపీనియన్. అంత చక్కగా జరుగుతుందండి ఓటింగ్, క్రమశిక్షణ అంతా బాగుందండి, చాలా బాగుంది. ఓకే చెప్పండి, ఇక్కడ ఉదయం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారండి. ఓటర్లకు ఏ ఇబ్బంది లేకుండా సజావుగా ఎవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించి స్వతంత్రంగా ఓటు వేసిపోతున్నారు. ఏ అభ్యంతరం లేదు, ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన పోలింగ్ జరుగుతుంది ఇక్కడ. అందుకే తాగునీరు, మంచినీరు అందరికీ, ఓటర్స్కి, వచ్చిన లోపల అధికారులకి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది సిబ్బంది కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. లేదు, పోలీసు వారు, మాకు ఎంఆర్ఓ సిబ్బంది, విఆర్ఓ, శానిటరీ, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంటు మాకు ఓటింగ్ సహకరిస్తున్నారు పూర్తిగా, ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పటి వరకు ఎంతవరకు పర్సంటేజ్ అయింది? ఇంకెంత ఉంది? పర్సంటేజ్ 18% అయింది ఇప్పటి వరకు రూరల్గా. అది మాకు 1 అవర్ క్రితం వచ్చిన రిపోర్ట్, ఇప్పుడు ఫ్రెష్ రిపోర్ట్ రావాలి. ఇంకా వచ్చే వాళ్ళని ఏమన్నా వెరిఫికేషన్ కోసం ఏమన్నా కార్డు? ఏమి ఇబ్బంది ఏం లేదండి, ఏదో ఒక ప్రూఫ్ ఉంటే చాలు. ఆధార్ కానీ, ఓటర్ కానీ, పాన్ కానీ ఏదో ఒక ప్రూఫ్ తీసుకొని రావాలి ఓటర్. ఎంతవరకు ఉంటుంది? ఏ టైం వరకు ఉంటుందండి? ఈవినింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందండి. 4 గంటల వరకు మన లోపల ఉన్న వాళ్ళు అందరూ ఓటేసే హక్కు ఉంటుంది. ఓకే. ఇక్కడ అధికారులు ఏర్పాట్లను అయితే డ్రోన్ కెమెరాతో అయితే పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ మనం డ్రోన్ కెమెరాని అయితే చూడొచ్చు. అక్కడ నుంచి సిఐ వైవిఎల్ నాయుడు గారు అయితే ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా చూడొచ్చు మనం. నందిగామ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇక్కడ ఉత్సాహంగా అయితే జరుగుతున్నాయి. సిఐ వైవిఎల్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్, భద్రతా పరంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారండి? గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నందిగామ జడ్పీఎస్ స్కూల్లో 5 పోలింగ్ బూత్స్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే మేము స్కేల్ ప్రకారంగా స్టాటిక్, తర్వాత మొబైల్ పార్టీసు, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, అంతేకాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్,
తర్వాత ఏమో స్టడీ సర్వెన్స్ టీము, మరి యాజ్ పర్ ఎలక్షన్ రెగ్యులేషన్ ప్రకారం ఏది స్కీమ్ ఇవ్వాలో ఇచ్చాము. దాదాపు ఒక 45 మెంబర్స్ ఈ యొక్క డ్యూటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రతినిధి పోలింగ్ ప్రచారం జరుగుతుందండి. ఇక్కడ మొత్తం ఇంకెక్కడైనా కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. టెక్నాలజీ కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ డ్రోన్ కెమెరాలో మొత్తం అన్ని విజువల్స్ క్యాప్చర్ చేస్తున్నాము. బెల్ అలర్ట్స్, రో పార్టీస్ మొత్తం వాడి ఎటువంటి మరోవర్ ఎవరైతే కొంచెం లేడీస్ ఉండి అలాగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు మాత్రం బూత్ వరకు తెచ్చి ఏర్పాటు చేస్తున్నాము. 100 మీటర్స్ లేని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఇక్కడికి వచ్చే గ్రాడ్యుయేట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఎలాంటి ఐడి కార్డ్స్ ఏమైనా అలాట్ చేస్తున్నారు? మామూలుగా వాళ్ళు వాటర్ స్లిప్ ఉంటుంది, ఐడి కార్డు ఉంటుందండి. అట్ ది సేమ్ టైం లోకల్లో పోలింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నారు. సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఈవినింగ్ 4కి కంప్లీట్ అవుతుంది. చెప్పండి, ఇక్కడ ఉదయం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నందిగాం పట్టణంలో ఉదయం 8 గంటల నుంచి కూడా ఓటర్లు చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ సరళ జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ముగ్ధులైన ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజా గారికి ఓటర్లు ఎంతో మద్దతు తెలుపుతున్నారని చెప్పని, అలాగే ఇక్కడ నందిగామ నియోజకవర్గం నుంచి మేము అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులు మీరు బాగా ప్రచారం చేశారు, ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది ఫలితం? మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇక్కడ నందిగామ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే భారీ మెజారిటీ అందించాలని చెప్పారు. ఈరోజు మీరు అనుకున్న విధంగానే పోలింగ్ శాతం ఉందా? ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత జరగాలి? పోలింగ్ సార్లు మేము ఊహించిన విధంగానే జరుగుతుందండి. ఓటర్లు బాగా చైతన్యం చెందారు. అందరూ కూడా ఓటింగ్కి బాగా క్యూ లైన్లో నిలబడి ఓటింగ్ పోల్ చేస్తున్నారు. ఓటర్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓటర్లకు అక్కడ అన్ని విధమైన రెవెన్యూ వారు, మిగిలిన అన్ని శాఖల వారు, వాటర్ కానీ తాగునీటి ఏర్పాట్లు, ఎవరన్నా అంగవైకల్యం అలాంటి వారు ఉంటే వారిని తీసుకెళ్లి లోపల పోలింగ్ బూత్ దగ్గర తీసుకెళ్లి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. ఎంతవరకు టైం ఉంది? మాకు ఈవినింగ్ 4 గంటల వరకు ఓటింగ్ టైం ఉంది. ఇప్పటి వరకు అయితే ఓటింగ్ బాగానే జరుగుతూ ఉంది. రాంబాబు గారు రండి.